సమావేశాలు చూసిన తర్వాత ఒక భక్తుడిగా ఇంతకన్నా దారుణంగా అంటే ఇంతకన్నా వాడివేడిగా చర్చ జరిగినాయి చాలానే చూసాం అసెంబ్లీలో. కానీ ఒక భక్తుడిలా వారు చేసేటువంటి చేష్టలు చూసి జిగుత్సాకరంగా అనిపించి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అనిపించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇక బీజేపీకి సంబంధించి జనసేనకి సంబంధించినటువంటి మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి సభా సాంప్రదాయాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ లడ్డూకి సంబంధించి వివాదం నడుస్తోంది, సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అంశాలు అంటే ఆధారాలు ఉంటే పెట్టండి, పెట్టకుండా అసలు అవసరం లేని అంశాన్ని తీసుకొచ్చి దీంట్లో మాట్లాడడము, ఈ విధంగా డైవర్ట్ చేయడము, హిందూ సంఘాలు హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ విధంగా మాట్లాడతారు రాజకీయాల్లోకి తీసుకొచ్చంటూ కూడా కామెంట్స్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిబేట్లో జాయిన్ అయ్యారు బట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కంచర్లు విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఫస్ట్గా వైసీపీ వర్షన్ తీసుకుందాం, ఆ తర్వాత టీడీపీ వర్షన్కి వద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రామారావు గారు, అసలు ఏం జరుగుతోంది, ఏంటి? అసెంబ్లీ సభా సమావేశాలకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎంతవరకు ఉండాలి, ఏంటి? అధికార పక్షంలో ఉన్నప్పుడు మనకి నియమాలు తెలుస్తాయి, ఆ గైడ్ లైన్స్ తెలుస్తాయి. ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి దానికి యాంటీగానే మనకి వెళ్తూ ఉంటాం. ఈ రోజు సభ చూసిన తర్వాత ఒక భక్తుడిలా మాట్లాడండి, తర్వాత పార్టీ తరపున మాట్లాడదాం. ఖచ్చితంగా మేడం, ఇక్కడ తిరుమల తిరుపతి సంబంధించినటువంటి అంశాలను రాజకీయ రాష్ట్రాలుగా ఉన్నది ఎవరు అనేది మనం ముందు గమనించాలి. అట్లాగే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క భక్తి పార్వశ్యంతో ఉండేటువంటి భక్తులందరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయటానికి కారణభూతమైనటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి, భక్తులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నేనేమంటానంటే, నెయ్యిలో కల్తీ జరిగింది లేకుంటే లడ్డూలు కల్తీ నెయ్యి వాడారు అనేది వేరు. వీళ్ళు అసలు జంతువు అవశేషాలు కలిశాయని, చేప నూనె కలిసిందని చెప్పేసి, ఉప ముఖ్యమంత్రి అయితే ఇంకో అడుగు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పేసి, అంటే ఎవరైతే హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అసహించుకునేటటువంటి ఆ యొక్క అంశాలన్నిటిని పొందుపరిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ముందు వాళ్ళ యొక్క పొరపాటుని ఈ ఆయిల్స్ యానిమల్స్ సంబంధించినటువంటి ఫ్యాట్స్ కానీ ఇవి కానీ కలిసి అనేది వేరు అని చెప్పి, అంటే కల్తీ జరిగిందని అంగీకరిస్తున్నారు. అంగీకరించడం కాదు మేడం, ఇక్కడ అది డిఫరెంట్ అంటున్నా. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. డిఫరెంట్ అని కాదు, ఏది కరెక్ట్ చెప్పండి, ఏది కరెక్ట్ కాదు చెప్తున్నాను మేడం. అత్యంత పవిత్రంగా ఉండాల్సినటువంటి ఆ తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అది నెయ్యి కాని నెయ్యితో చేసి కెమికల్స్ తో తయారు చేసి అది వేరు, ఈ విధంగా పోర్ట్రేట్ చేశారు ఇది వేరు. అంటే నెయ్యి కాని నెయ్యితో పాలు కాని పాలతో చేసి కెమికల్ తో తయారు చేసి అది చేసేస్తుంది కరెక్ట్ అని పద్ధత? అది న్యాయం అంటారా? ఒక అంశం మేడం, తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్ గా కాంట్రాక్టర్లు నెయ్యి సప్లై చేసేటటువంటి అంశం మనకు తెలిసింది. గతంలో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క లాబొరేటరీ ఉంటుంది, తనిఖీ చేసి ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే వెనక్కి పంపించేట పద్ధతి ఉంది. కానీ వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లు కూడా, నెయ్యి ట్యాంకర్లు కూడా మరలా వేరే డైరీ పేరు మీద పంపించినటువంటి విధానం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది మనకు తెలిసింది కదా మేడం. నేనేమంటున్నానంటే, ఎన్డీటీవీ కూడా ఏం చెప్పిందంటే, మేము ఇచ్చేటటువంటి రిపోర్ట్ లో కొంచెం అటు ఇటు వ్యత్యాసంగా ఉంటుంటాయి, రిపోర్ట్లు అంత ఖచ్చితమైనటువంటి రిపోర్ట్లు రావు అనేది కూడా చెప్పింది కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, వీళ్ళు చేసినటువంటి రిపోర్ట్లు, వీళ్ళు తీసినటువంటి రిపోర్ట్లు అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించింది అనేది మనం గమనించాలి. వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ ఏ మినిట్. ఇది గత కొంతకాలంగా ఐ థింక్ విజయభాస్కర్ గారు కూడా చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. మీ నాయకులు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం, భక్తులు కానీ ఆడియన్స్ కానీ చూస్తూనే ఉన్నారు. ఈ రోజు సభలో సమావేశాల్లో జరిగిన తీరు గురించి మీరు చెప్పండి. కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాము, సిట్ నివేదికకు సంబంధించి మాట్లాడుతున్నాము, చార్జ్ షీట్ సంబంధించి మాట్లాడాము, ఏం జరిగింది ఏంటి, అది నెయ్యా కాదా కెమికల్సా, ఇవన్నిటి గురించి మాట్లాడాం. సభా సమావేశాలు వ్యవహరించాల్సిన తీరు, ఈ రోజు చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి చైర్మన్ కి వినతి చేస్తున్నాము అని చెప్పారు నాయకులు, క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. నేను అందుకే ముందే చెప్పా, వైసీపీ నాయకుల కింద కాకుండా యాజ్ ఏ భక్తుడిగా మీరేమంటారు అని. ఖచ్చితంగా మేడం, ఇక్కడ ఒక అంశం ఏదైతే బాత్రూమ్ లో వాడే కెమికల్స్ కూడా ఈ యొక్క లడ్డూకు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఫస్ట్ నా పాయింట్ కి ఆన్సర్ చేయండి, తర్వాత మీరు చెప్పింది నేను వింటాను ప్లీజ్.
అక్కడికి ప్లీజ్ వస్తున్నానండి. ప్లీజ్ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మీరు డైరీ శ్రీశైలం హెరిటేజ్ గురించి చెప్పినా సంబంధించినటువంటి తిరుమతి లడ్డు గురించి చెప్పినా ఉత్పత్తులన్నీ కూడా విషతులు లేవని ఒక్కటి కేరళ స్ట్రైట్ ప్రభుత్వం, క్వశ్చన్ అండి తమిళనాడు ప్రభుత్వం రామారావు గారు, ఒక్క ఆక్షేపించింది. స్ట్రైట్ కూడా క్వశ్చన్ ఆన్సర్ చూసుకోవాలి. చెప్పండి. ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీరు తిరుపతికి చెప్పండి వెళ్తారు చెప్పండి కదా, మేడం. తిరుపతికి వెళ్ళారా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా లేదంటే మేడం. తిరుపతికి వెళ్ళినప్పుడు, లేదంటే తిరుపతి ప్రసాదం మన సర్కిల్స్ లో ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా, ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని ఎట్లా తీసుకుంటారు? ఖచ్చితంగా భక్తి పారవశ్యంతో తీసుకుంటాం. మంచిగానే దైవంతో ఉంటుంది. సమానంగా స్వీకరిస్తాం కదా. ఖచ్చితంగా చెప్పులు మేడం. విడిచి కళ్ళకి అద్దుకొని దాన్ని స్వీకరిస్తాం. కొంతైనా అంతే, చాలు, అంతే ప్రసాదాన్ని మితంగానే తీసుకుంటాం. ఆ మితంగా తీసుకున్నది కూడా పవిత్రంగా భావిస్తాం. అత్యంత పవిత్రంగా తీసుకొని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటాం. మన జన్మ ధన్యమైంది అనుకో. ఆ ప్రసాదం స్వీకరిస్తేనే అత్యంత పవిత్రంగా చేయాల్సిన ప్రసాదం. ఆ ప్రసాదానికి మనం అంత గౌరవం ఇచ్చి అంత పవిత్రంగా చూసుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏ విధంగా చూడాలంటారు? ఎంత పవిత్రంగా? నేను కాదనలేదు మేడం, పవిత్రంగా చూడాల్సిందే మేడం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని పెద్దలు గాని హిందువులవి అనే భావన, లేకపోతే హిందూ పరిరక్షణకు, లేకపోతే హిందూ భావజాలాన్ని కనుక వీళ్ళు విలువ ఇచ్చే పని అయితే ఈ అంశాన్ని రాజకీయ అంశంగా ముందుకు తీసుకురాకూడదు మేడం. అది న్యాయస్థానాలు తెలుస్తాయి, దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. వీళ్ళకి ఎందుకు వచ్చింది? వీళ్ళు ముందుగానే ఈ యొక్క అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు అనేది కూడా మనం గ్రహించాలా. ఈ కోవలో మాకున్నటువంటి అంశాలు, మా పరిధిలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు, లేకపోతే ఈ యొక్క రామారావు గారు, ఏదైతే రామారావు గారు, అవినీతి మళ్ళీ గాని, మళ్ళీ ఈ చెప్తున్నా, కల్తీ మళ్ళీ గాని, మళ్ళీ చెప్తున్నా, సూత్రధారులుగా మీకు ఉన్నటువంటి కావాల్సిన కూటమి పాయింట్ ప్రభుత్వం తీసుకొచ్చి అదే మాట్లాడతానంటే నా డిబేట్ లో నేను అంగీకరించను. నా పాయింట్ కి మీరు ఆన్సర్ చెప్పండి, నేను కంటిన్యూ చేపిస్తా. లేదు, నా పాయింట్ ని అంతే మేడం అని చెప్పేసి పక్కన పెట్టి మీరు ఏది కావాలంటే అది మాట్లాడతారని నేను యాక్సెప్ట్ చేయను. చెప్పులు షూలు వేసుకొని మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే స్క్రీన్ లో కూడా క్లియర్ కట్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి, క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు పట్టుకొని, ఆ షూలు వేసుకొని, చెప్పులు వేసుకొని మండలికి వెళ్తూ, మండలిలో సభ వాయిదా పడిన తర్వాత కూడా ఆ ఫోటోలను అంత నెగ్లిజెన్సీగా విసిరేస్తూ ఉంటే ఒక హిందువుడుగా మీరు ఏమంటారు చెప్పండి? నేను అందుకే ముందు నేను చెప్తున్నా, ఒక హిందువుడుగా మీరు ముందు సమాధానం చెప్పండి, ఆ తర్వాత మీరు వైసీపీ నాయకులకి సమాధానం చెప్పండి. ఆన్సర్ మై క్వశ్చన్ ఫస్ట్. రాజకీయ కోణంలో వాడుకున్నదే కూటమి ప్రభుత్వ నాయకులు. ఈ రోజు చేసిన ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. ఇది సరైనదా కాదని సమాధానం చెప్పండి, తర్వాత రాజకీయంగా వాడేరా లేదనేది మాట్లాడదాం. మేడం, శాసన మండలి, శాసనసభ రెండు చట్టసభలే. ఇక్కడ శాసనసభకు రమ్మని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు శాసన మండలి ఆన్సర్ చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొటెస్టేషన్ ఆటోమేటిక్ గా పొలిటికలైజ్ అవుతుంది కదా మేడం. సో దేవుడు మీకు రాజకీయం అయ్యాడంటారు? మాకు కాదు మేడం, రాజకీయం చేసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు మాటల వరకే ఉండేది. ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి మాటలు కాస్త చేష్టల వరకు వచ్చాయి. హిందువుల మనోభావాలు మీరు ఏదైనా చెప్పండి రామారావు గారు, మళ్ళీ మీరు దాన్ని డైవర్ట్ చేసి పక్కదారి పడుతున్నారు. నాకు ఆన్సర్ రావట్లేదు. మనోభావాలను దెబ్బతీసిందే కూటమి ప్రభుత్వం. ఆన్సర్ ప్లీజ్. ఆ ఫోటో నా విధంగా తీసుకురావడం మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, మీరు అంగీకరిస్తున్నారా? ఇక్కడ ఒకటే మేడం, నేను ఒకటే మేడం చెప్తుంది, దీన్ని పొలిటికలైజ్ చేసిందే చంద్రనాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. చెప్పులు షూలు వేసుకొని ఆ దేవుడు ఫోటోను ఒక ప్లకార్డు మాదిరిగా ప్రదర్శించి తీసుకురావడం, అయిపోయిన తర్వాత విసిరేయడం మీరు సమర్థిస్తున్నారా? నేను అంటలేదు ఇక్కడ. దాని మళ్ళీ వేరే విధంగా వద్దు. అవునా కాదా? సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? కాదు మేడం, ఇక్కడ అసలు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? కాదు మేడం, నేనేమంటున్నానంటే పొరపాటున ఏదైనా చేస్తే నేనేమంటున్నానంటే, అరే ఇది మళ్ళీ కొత్త పాయింట్ తీసుకొస్తున్నారు. పొరపాటున ఏ విధంగా దేవుడితో? ఒక నిమిషం రామారావు గారు, వెయిట్, ఒక నిమిషం వెయిట్. చంద్రబాబు నాయుడు గారు, విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయభాస్కర్ గారు, ఇప్పటి వరకు నేయికి సంబంధించి ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని నెలల నుంచి నడుస్తుంది విషయం. నేను దాని గురించి మాట్లాడలేదు, డైరీస్ గురించి మాట్లాడలేదు. ఈ రోజు శాసన మండలిలో జరిగినటువంటి తీరుకు సంబంధించి మాట్లాడుతున్నాము. యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చైర్మన్ కూడా చెప్పామని చెప్పారు. ఇంతకు ముందు మంత్రులు కూడా మీడియాతో మాట్లాడడం మనం విన్నాం. కానీ దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఒక పక్క నుంచి దాన్ని కాదు, సబబు కాదు అంటూనే ముందు మొదలుపెట్టింది కూటమి నాయకులు కాబట్టి మేము ఈ విధంగా ఆధారాలను చెప్తున్నారు. ఎంతవరకు యాక్సెప్టబుల్ అంటారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? శాసన మండలికి ఇప్పుడు దాకా మీరు వాదించారు. అసలు శాసన మండలిలోకి దేవుడి చిత్రపటాలు తీసుకురావచ్చా, వాటిని విసిరేయచ్చా, అందులో షూస్ వేసుకొని, చెప్పులు వేసుకొని, పోతే బ్యానర్లు పట్టుకొని, ప్లాకార్డ్స్ పట్టుకొని, ఏంటి ఇదంతా అని చెప్పి న్యూసెన్స్. మరి ఇప్పుడు శాసన మండలికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని అతిక్రమించారు ఈరోజు. పోతే వాళ్ళు ఏది ఒప్పుకోరు, మొండిగట్టారు.
మొండిగట్టాలు, జగమొండిలు. లేకపోతే ఏంటిది, సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని రాజకేశ్ రెడ్డి బెయిల్ విషయంలో ఆయన బెయిల్ కోసం పోతే ఇంకా నీకు చాలా టైం ఉంది బెయిల్ ఇవ్వడానికి అని చెప్తూ అసలు ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక పక్క అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భంలో వీళ్ళు మళ్ళా కొత్త పాయింట్స్ తీసుకొచ్చారు. ఆ డైరీ అంటారు, ఈ డైరీ అంటారు, ఆ బోలే బాబా మేము తీసుకొచ్చామంటారు. బోలే బాబా డైరీలు. విజయభాస్కర్ గారు ఒక మాట ఓకే, నేను ఇంతకు ముందే చెప్పాను డైరీస్ గురించి యాక్చువల్లీ ముందు మాట్లాడదాం అనుకున్నా. ఈ రోజు సభ జరిగిన తీరు తర్వాత సభకు సంబంధించి మాట్లాడుతున్నా. సభలో మంత్రి మాట్లాడినటువంటి కామెంట్స్ యాక్సెప్టబుల్? సభలో మంత్రి మాట్లాడిందా యాక్సెప్టబుల్ అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఉద్రేకపరచాలా, ఏదో ఒక విధంగా అపవిత్రం చేయాలా, ఏదో ఒక విధంగా ఇప్పుడు కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలా. పోతే ఒక వర్గం అంటే ఒక వర్గం వీళ్ళ వైపు చర్చల్లో ఉండేటట్టు ఉండాలా, పోతే జారిపోకుండా చేసుకోవాలా. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని పంచాయతీల్లో చాలా మంది జారిపోతున్నారు. కాబట్టి ఆ శ్రేణులు జారిపోకుండా చూసుకోవాలంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి నిరంతరం ఒక సంఘర్షణ పూర్తి వాతావరణంలో పార్టీని ఈ నడపాల. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీలు, పోతే సొసైటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఎంపీపీలను కైవసం చేసుకోవాలా. కాబట్టి యుద్ధ పూర్తి వాతావరణాన్ని, ఈ సీరియస్నెస్ ని కంటిన్యూ చేయించాలనే ఒక పథకం ఇంటర్నల్ గా వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎలాగో మనం ప్రజలు మెప్పు పొందలేము, అందులో హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసాము. పోతే ఇది వాళ్ళు అనుకున్న విధంగా చేయాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ చూసి మీ విధంగా బ్లాస్ట్ అయ్యామంటారు. ఈ విషయం మీకు ముందే తెలుసు కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలోనే సీఎం ఒక మాట చెప్పారు, వారు ఓడిపోయి ఉన్నారు, ఏ విధంగా ప్రేరేపించాలి, ఏ విధంగా మిమ్మల్ని బ్లాస్ట్ ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తారు, సంయమనంతో ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ టంగ్ స్లిప్ అవ్వద్దని చెప్పి స్వయాన సీఎం చెప్పిన కామెంట్స్ కదా. ఆడ మీకు తెలుసు కదా, అవగాహన ఉంది కదా అవతల పక్క పార్టీ ఏ విధంగా బిహేవ్ చేయబోతోంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ విధంగా రెచ్చగొట్టబోతుంది అని చెప్పి మీకు క్లియర్ కట్ గా తెలిసినప్పుడు ఒక దేవాలయం మా మంత్రి గారు ఏమన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడారు ఇప్పుడు నేను చెప్పాలంటారు డిబేట్ లో. అలా కాదు, మంత్రి గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, బుద్ధుందా వీళ్ళకి, అసలు బుద్ధుందా అని చెప్పేసి ఘాటుగానే ఫైర్ అయ్యారు. కావాలంటే బయట మరొకసారి మీకోసం ప్లే చేస్తాం, మీరు వినలేదంటే. వినలేదు. బుద్ధుందా అంటే బుద్ధుందా అనేది సహజంగా బుద్ధికి సంబంధించింది, అది భూతు పదం కాదే, భూతు పదం కాదు. బుద్ధుందా అనేది ఏంది, బుద్ధికి సంబంధించింది. బుద్ధి ఉందా అంటే నీకు మైండ్ ఉందా అని, నీకు సక్రమంగా మెదడు పనిచేస్తుందా, జ్ఞానం ఉందా అని. అందులో భూతి ఏముంది, తప్పేం లేదు. ఎవరినైనా మనం ఇంట్లో పిల్లలు కూడా మంత్రి చెప్పారు అక్కడ జుగుత్సాకరమైనటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది, మాడకుండా ఉండాల్సింది కానీ మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి మంత్రి చెప్పారు. మరి ఎందుకు అంటే అది కూడా బుద్ధి ఉందా అనే మామూలుగా చిన్నపాటి ఆ పదాన్ని కూడా అదేం భూత పదం కాదు. నేను కావాలంటే నా దగ్గర ఒక 5 తెలుగు నిఘంటువులు ఉన్నాయి, మీకు డిస్ప్లే చేయమంటే చేస్తా, 5 నిమిషాలు టైం ఇస్తే. బుద్ధి ఉందా అనేది, బుద్ధి అనే దానికి పర్యాయ పదాలు ఏముంటాయి అనేది, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఏముంటాయి అనేది. పోతే ఎవరు చెప్పారు, నేను దానికి సంబంధించి అథారిటేటివ్ గా చెప్తున్నా, బుద్ధి అనేది భూత పదం కాదది. మంత్రి గారు ఆ స్పీడ్ లో ఏదో నేను ఆ చిన్న మాట కూడా మీరు అపార్థం చేసుకుంటే దానికి కూడా నేను ఆ యొక్క ఉద్రేకపూర్తి క్షణాల్లో ఆ విధంగా వాడని గారు అన్న తీరు వేరే విధంగా ఉంటుంది కదా. మనకి సినిమా డైలాగులు ఉంది, ఒకే మాటని 2 రకాలుగా మాట్లాడితే దాని భాష మారిపోతుంది. ఒక రకంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, మరో రకంగా మాట్లాడితే దాన్ని మీనింగ్సే మారిపోతుంటాయి. ఆ వే ఆఫ్ టాకింగ్ లో ఆయన మాట్లాడి భావోద్వేగంలో ఆ సీరియస్నెస్ లో వచ్చినటువంటి పదాలు అవి, దానికైనా రియాక్ట్ అయ్యారు. సరే అది కూడా మాట్లాడుతుందని చెప్పారు కాబట్టి ఓకే. ఒక్కసారి ఇది ఎంతవరకు వస్తుందో ఆయన క్షమాపణ చెప్తారా చెప్పరా అనేది చూద్దాం, వెయిట్ అండ్ సీ. చైర్మన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది. సమయం తక్కువగా ఉంది కాబట్టి మరొకసారి రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా. ఏమంటారు, ఇది ఆక్షేపణీయమా, ఖండిస్తారా, మరొకసారి ఇటువంటివి చేయకుండా ఉంటారా, లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధమైన వైఖరితోనే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా? ఒకటి మేడం, ఇక్కడ సభలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. ఏది ఏమైనా సరే
ఈ యొక్క అంశాన్ని తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని ఉమ్, పొలిటికలైజ్ చేయటము ఎవరికైనా సరే మంచిది కాదనేది మాత్రం చెప్పగలం. కానీ ఉమ్, ఇక్కడ పరిస్థితి ఏంటంటే సాక్షాత్తు ప్రభుత్వం ఏదైతే బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు ఏదైతే ఈ అంశాలను చిత్తశుద్ధితోటి ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి క్షమాపణ చెప్పాలంటుంది కూటమి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే మీరే తప్పు అని అంగీకరిస్తున్నారు కాబట్టి. క్షమాపణ చెప్పే అవకాశం ఉందా, ఆలోచన ఉందా రామారావు గారు? ఓకే, ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు రారు, ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు రారు వాళ్ళు. బయట చేరి ప్రెస్ మీట్లు పెడతారు, ఆ విచారణ పేరుతో పోయి రాజు వెడల రవి తేజం అన్నట్టు డెమాన్స్ట్రేషన్ చేస్తారు, పెద్ద గందరగోళం చేస్తారు. అతనికి నిజంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే వాళ్ళ పార్టీ అధినేతకి వాళ్ళ పార్టీ దళపతికి ఆ ప్రజాస్వామ్యంలో అతను ఏ విధంగా ప్రజల చేత ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునేవాడు. మరి ఆయన అధికారం పోగానే పదవి పోగానే ప్రతిపక్ష నాయక పాత్ర కూడా ప్రజలు తిరస్కరించగానే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం రామారావు గారు, ఫైనల్ గా ఏమంటారు? మీరు తప్పేని అంగీకరిస్తున్నారు కాబట్టి సభలోకి ఈ విధంగా రావడం కానీ, చెప్పులు షూలు వేసుకుని ఆ దేవదేవుడి ఫోటోను ఒక ప్లెకార్డుల మాదిరిగా ఒక రాజకీయ ఉద్దేశంతో అక్కడ పట్టుకుని తీసుకెళ్ళడం కానీ, అయిపోయిన తర్వాత విసిరడం కానీ తప్పు అని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి క్షమాపణ చెప్పే అవకాశం ఉందా, ఆలోచన ఉందా? మేడం అసలు ఈ అంశానికి సంబంధించి అంశం గురించి పక్కన పెడదాం, ఈ వ్యవహారానికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి టోటల్ ఎపిసోడ్ ని తీసుకుంటే రేపు ఇంకో విధంగా ముందుకెళ్తారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. రైట్ చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఆల్రెడీ చైర్మన్ కి అయితే వినతి ఇచ్చారు కాబట్టి చర్యలు తీసుకోవాలని, చైర్మన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన విజయభాస్కర్ గారికి, రామారావు గారికి. రైట్, మనకి